రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్‌లో ఫస్ట్ మనం 'జాక్' చూద్దాం. ఎలా ఉందో తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఆ తర్వాత 'జాట్' మూవీ. అయితే 'జాక్' మూవీ మనం ఆల్రెడీ దీనికి సంబంధించి రివ్యూ చేసినట్టు అందులో చెప్పినట్టే 'పరుగు' లాంటి 'బొమ్మరిల్లు' లాంటి ఎక్సలెంట్ సినిమాలు తీసినటువంటి 'బొమ్మరిల్లు భాస్కర్' 'ఒంగోలు గిత్త' కూడా కాస్త పర్వాలేదు అనిపిస్తది గానీ, ఈ మూవీ చూసినప్పుడు మాత్రం చాలా సింపుల్ ఫీలింగు. మూవీ నిన్న చూసా ఇవాళ కూడా సేమ్ ఫీలింగ్ క్యారీ అవుతుంది. ఎక్కడ నేనేమన్నా తప్పు అనుకున్నానేమో అని చాలా మందితో మాట్లాడాక కూడా ఇదే ఫీలింగ్ క్యారీ అవుతుంది. అదేంటంటే 'డీజే టిల్లు' సినిమా చూసేసి నా దగ్గర ఒక మంచి స్పై స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్‌లో ఆ డీజే టిల్లు గాడిని పట్టుకొచ్చి పెట్టేస్తే ఎట్లా ఉంటదనుకుని అట్లా గుడ్డిగా తీసినట్టు అనిపించింది తప్ప, ఏమాత్రం ఒక బేస్ ఫౌండేషన్ లేదు. ఒక సరైనటువంటి కథనం గాని, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌లు గాని, ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్దేమో అని చూస్తే, ఎక్కడా గూడా ఏమాత్రం గూడా 'జాక్' సినిమా రన్ అవ్వలేదు. సో, ఫౌండేషన్ అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇలా ఉంది 'జాక్' మూవీ. ఓవరాల్‌గా ఫైనల్‌గా కంక్లూడ్ చేస్తా. అంటే కంపేర్ చేసి చెప్తా. సెకండ్‌ది 'గుడ్ బ్యాడ్ అగ్లీ.' 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మాత్రం మీరు 'అజిత్' ఫ్యాన్ అయితే గనక 'మన్ కథ' లాంటి మూవీస్ మీకు నచ్చినా లేదా 'అజిత్‌కి' మీరు గనక ఫ్యాన్ అయినా డెఫినైట్‌లీ ఈ మూవీ కళ్ళు మూసుకొని ఎళ్ళిపోయి శుభ్రంగా చూసేసేయండి. మంచి ఎలివేషన్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. లేదు నాకు మంచి కథనం ఉండాలి, గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి. నేను 'అజిత్‌కి' పెద్ద ఫ్యాన్ ఏం గాదు. బట్ నాకు కథ ఇంపార్టెంట్, సినిమా చాలా బావుంటేనే వెళ్తానంటే మాత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఆ కైండ్ ఆఫ్ జోనర్‌లో లేదు. చాలా పేలవంగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. జస్ట్ లైక్ ఐ సెడ్ ఇన్ ద అదర్ డే రివ్యూ. ఫస్ట్ హాఫ్ బాగా బిల్డ్ చేసుకొని ఇంటర్వల్ బ్యాంక్ బాగా హైప్ ఇచ్చి సెకండ్ హాఫ్ మొత్తం నీరసంగా జనాల్ని కంప్లీట్‌గా పడుకోబెట్టేసాడు. 'జాట్' మూవీకొస్తే మన తెలుగు డైరెక్టర్ 'గోపీచంద్ మలినేని' ఇతను తెలుగులో 'బలుపు' దాంతో పాటు మొన్న బాలకృష్ణతో కూడా ఒక మూవీ వచ్చింది. సో, ఈ డైరెక్టర్ ఇప్పుడు హిందీకి వెళ్లి 'బాబీ డియోల్‌తో' మూవీ తీయడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. తీశాడు. అయితే ఎలా ఉంది? మన మన సంగతి పక్కన పెడితే నార్త్ ఇండియన్ ఆడియన్స్‌కి ఈ మూవీ ఎక్కుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మాస్ ఎలివేషన్స్ ఒక మంచి సూపర్ స్టోరీ కాదు గానీ, ఓకే పర్వాలేదు మంచి స్టోరీయే తీసుకున్నాడురా అనిపించేలాంటి స్టోరీ తీసుకున్నాడు. దానికి తగ్గట్టు ఎలివేషన్స్ గాని, మాస్ యాంగిల్‌ని హిందీ వాళ్ళకి బాగా పరిచయం చేశాడు. అట్లాగని 'రోహిత్ శెట్టి' టైప్‌లో కాదు. అట్లాగని 'సుకుమార్' లాగా కూడా కాదు. ఒక మీడియం పేస్‌లో ఆడియన్స్‌కి ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్‌ని మనోడు పరిచయం చేశాడు ఈ మూవీ ద్వారా 'జాట్' ద్వారా అని నాకు అనిపించింది. సో, హిందీ వెర్షన్ ఆడియన్స్‌కి ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ ఉంటది కదా! ఈ 'సాహో' గాని లేకపోతే 'పుష్ప' గాని ఈ కైండ్ ఆఫ్ మూవీస్‌ని విపరీతంగా చూసినటువంటి హిందీ బెల్ట్ ఉంటది మీకు. ఆ బెల్ట్ నార్త్ ఇండియన్ బెల్ట్ మొత్తం గూడా ఎగబడి చూస్తారు ఈ సినిమా అని నేను నమ్ముతున్నా. ఎగబడి కాదు గానీ ఐ యామ్ టేకింగ్ బ్యాక్ ది వర్డ్. ఆహ్, బానే ఆదరిస్తారు ఈ మూవీని ఆ వెర్షన్స్‌లో అనుకున్న. మల్టీప్లెక్స్ ఆబ్వియస్‌లీ హిందీ మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి ఈ మూవీ పెద్దగా నచ్చే అవకాశం లేదు. సో, ఇక తెలుగు ఆడియన్స్‌గా మనకి ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ ఈ వీక్‌కి అంటే, నా పర్సనల్ ఒపీనియన్‌లో ఈ మూడిటిని గూడా మనం లైట్ తీసుకోవచ్చు. 'జాట్' ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చు. అది కూడా మన 'గోపీచంద్ మలినేని' మన తెలుగు డైరెక్టర్ కాబట్టి చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు తప్ప, ఈ 3 కూడా ఓటీటీ కోసం వెయిట్ చేసేటువంటి సినిమాలే. లేదు నాకు బాగా బోర్ కొడుతుంది. నేను థియేటర్‌కెళ్ళాల్సిందే. ఎళ్ళకపోతే నా వల్ల కావట్లేదు అనుకుంటే మాత్రం 'జాట్' ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. థర్డ్ ప్రిఫరెన్స్ 'జాక్'. సాడ్‌లీ 'సిద్దు జొన్నలగడ్డ' హిట్ కొట్టాలని చాలా ఆశపడ్డాను. బట్ ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే స్పై డ్రామాస్ అన్నీ కూడా తెలుగులో పెద్దగా ఎక్కడ హిట్ అవుతున్నటువంటి దాఖలాలు లేవు. ఆ మధ్య 'స్పై' అని ఒక మూవీ వచ్చింది. ఆహ్, అతను యంగ్ హీరోది 'కార్తికేయ' సినిమాలో హీరోది. అతనిది కూడా పెద్దగా ఆడలేదు. సో, మరి స్పై కేటగరీ మూవీస్ మనోళ్ళు ఎందుకో సరిగ్గా తీయలేకపోతున్నారు. 'ఏజెంట్' అని వచ్చింది. అక్కినేని, అఖిల్‌ది. అది కూడా పెద్దగా ఆడలేదు. సో, స్పై కేటగరీ మనోళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదో, దాన్ని సరిగ్గా తీయలేకపోతున్నారో అర్థం కావట్లేదు గానీ, స్పై కేటగరీలో ఒకటి ఫన్ వచ్చింది. ఒకటి సీరియస్ మూవీ వచ్చింది. ఇంకొకటి కాస్త ఇండియన్ బ్యాక్ డ్రాప్‌తో 'నేతాజీ సుభాష్ చంద్రబోస్' టైప్‌లో వచ్చింది. స్పై అదే ఇందాక చెప్పుకుంది. అది కూడా పెద్ద ఆడలేదు. సో, ఎటువంటి జోనర్‌లో అంటే ఈ జోనర్‌లో ఎటువంటి ట్రీట్‌మెంట్‌ని పెట్టినా స్పై జోనర్‌లో మరెందుకో మన దగ్గర ఆడట్లేదు. సో, ఇది నాకు అనిపించినటువంటి యాంగిల్. అది కూడా చెప్తున్నా మళ్ళీ పక్కా నేను ఎళ్ళాల్సిందే థియేటర్‌కి. నా వల్ల కాదు. ఈరోజు థియేటర్‌కెళ్తేనే వీకెండ్ అవుతుంది నాకు లెక్క అనుకుంటే మాత్రమే ఇది. లేదంటే 3 మూవీస్‌ని కంప్లీట్‌గా లైట్ తీసుకోవచ్చు. 'జాట్' కోసం ఓటీటీకి వెయిట్ చేయొచ్చు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఓటీటీ వచ్చినప్పుడు మేబీ బోర్ కొడితే ఒకసారి చూడొచ్చు ఓటీటీలో. ఓటీటీలో వచ్చినా చూడవసరం లేని సినిమా 'జాట్'.